బ్రదర్ నమస్తే. నమస్తే అన్న. నాకు హుజురాబాద్ ఎలక్షన్స్ టైంలో అక్కడ కనిపించినావు, హుజురాబాద్లో. ఇప్పుడు హుస్నాబాద్ ఏరియా అక్కడ మీది హుస్నాబాద్ అన్న. హుస్నాబాదేనా? మీ ఎమ్మెల్యే? మా ఎమ్మెల్యే పొన్నం ప్రభాకర్. మంత్రి అయింది కదా? అవునన్న. 150 రోజులు కావస్తుంది వాళ్ళ పార్టీ అధికారులకు వచ్చి. స్పెషల్గా ఆయన మంత్రి అయినందుకు ఈ హుస్నాబాద్కి ఏమన్నా పనులు చేసినట్టు, లేకపోతే ఏదైనా కోటింగ్, కలర్ కోటింగ్ అట్లా ఏమన్నా కొత్తగా కనిపిస్తున్నాయి? కలర్ కోటింగ్ డెవలప్ ఏం లేదన్న. ఒకప్పుడు ఎట్లుంది అట్నే ఉంది. ఏం మారలే. సతీష్ బాబు ఉన్నప్పుడు ఎట్లుంది ఇప్పుడు అట్నే ఉంది. ఎందుకు ఈ మధ్య పొన్నం ప్రభాకర్ ఆవేశానికి, కోపానికి ఆగమాగం అవుతా ఉండే ఎందుకు? అది ఆయనకే తెలియాలన్న. బాగా ఫ్రస్ట్రేట్ అవుతుంది. ఎందుకైతుండో తెలియదు. ఆయన అంత ఆగమాగం అవుతుండు. ప్రెస్ మీట్లలో నాలుకలు కొరుకుతుండు, టేబుల్ కొడుతాడు, అందరిని బెదిరిస్తాడు. అది ఎందుకు ఎత్తుండో ఆయనకే తెలియాలి. అంటే సింపుల్గా ఉంటాడా? అంటే ఇప్పుడు ఈ గన్మెన్లు ఇదంతా అడావి చూడగానే కొంత అరే నేను మంత్రి అయినన్న ఫీలింగ్ వచ్చిందా? ఒకప్పుడు మంత్రి కాకముందు సింపుల్ గానే ఉండే అన్న. ఇప్పుడు ఇక మంత్రి అయినా కొంచెం హడావిడి ఉంది. ఇక గన్మెన్లు అది పబ్లిక్ కూడా వాళ్ళ కార్యకర్తలు కూడా బాగా మంది ఉండేసరికి కొంచెం ఆయన కూడా. ఓకే, ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్ రాబోతా ఉన్నాయి. మే 11 ఓటే అయిపోతా ఉన్నాం. ఎవరు బలంగా తిరుగుతారు? బలంగా అంటే ఇప్పటి వరకు బీజేపీ తిరుగుతుంది అన్న బలంగా. బండి సంజయ్ కుమార్. బండి సంజయ్ అన్న. ఎన్నిసార్లు కలిసినాం మీ ఎంపీని? మా ఎంపీని ఒక 10-20 సార్లు కలవచ్చు అన్న. కలిసినాం. ఏమంటాడు? ఏం మాట్లాడుతున్నాడు నీతోటి? ఏం మాట్లాడుతున్నా అంటే పని మీద కలిసిరా నార్మల్గా ఇట్లా ఫోటో కోసమే పోయినా? ఫోటో కోసం ఏం లేదన్న. అప్పుడప్పుడు మా బ్రదర్ వాళ్ళు వెళ్ళినప్పుడు వాళ్ళతో వెళ్ళేది. మాట్లాడినట్టు నార్మల్ గానే మాట్లాడతాడు అన్న. అంతే. ఓకే, ఇప్పుడు ముగ్గురు అభ్యర్థులు ఉన్నారు. రాజేంద్ర రావు ఉన్నాడు, బండి సంజయ్ ఉన్నాడు, వినోద్ కుమార్ ఉన్నారు. ఎవరు నీకు ఎక్కువ పరిచయం? ఇద్దరు కూడా నీకు పరిచయమేనా? సంజయ్ అనే పరిచయం అన్న. ఈ రాజేంద్ర రావు అంటే ఎవరు కూడా తెలియదు. ఇప్పుడే ప్రచార రథాలకు బొమ్మలు ఉన్నాయి కదా, అలానే చూసే అవుతుంది. ఆయన ఎప్పుడు చూడలే. ఎవరికి గెలిచే అవకాశం కనిపిస్తుంది? సంజయ్ అన్న గెలిచే అవకాశం ఉందన్న. అలాంటి ఒకసారి అవకాశం ఇచ్చారు కదా 2019లో. కొత్త వాళ్ళకి అవకాశం ఇవ్వండి అనేమో వాళ్ళు తిరుగుతూ ఉన్నారు. వినోద్ కుమార్ కూడా ఆల్రెడీ ఎంపీగా పనిచేసిండు. ఈయన ఏమో అధికారం మాది కదా, మాకు అవకాశం ఇవ్వండి అంటా ఉన్నాడు. కరెక్టే కానీ సంజయ్ అన్నకి అవకాశం ఇస్తాం. ఎందుకంటే వినోద్ కుమార్ ఉన్నప్పుడు కూడా ఏం చేయలే ఆయన. లాస్ట్ 5 years సంజయ్ అన్న ఎంపీ ఉన్నప్పుడు ఆయన ఎక్స్ ఎంపీ కదా, ఎప్పుడు కనవాళ్ళ. మళ్ళీ ఇప్పుడు 2 నెలలకి వెళ్ళి తిరుగుతున్నా ఆయన అందరు మర్చిపోయారు. కొత్త ఆయన అంటావా? కొత్త ఆయన ఎవరు తెలియదు. ఆయన మొహం తెలియదు, ఆయన ఎవరో తెలియదు. ఏం తెలియదు తీసుకుపోయి అన్నీ ఆయన చేతిలో పెడితే ఆయన ఏం చేసి తెలియదు కదా అన్న. మోదీ వేవ్ కనిపిస్తుందా, బండి సంజయ్ వేవ్ కూడా కనిపిస్తుంది ఇక్కడ? ఇద్దరు వేవ్ ఉందన్న. సంజయ్ అన్న 50% ఉంటే మోడీ కూడా 50% ఉందన్న. ఇద్దరు ఉంది. ఎంత మెజారిటీ ఎక్స్పెక్ట్ చేస్తారు ఇక్కడ? 2 లక్షలు అన్న. 2 లక్షలు గెలుస్తాడా? గెలవనైతే పక్కకి వెళ్తాడు అన్న. ఓకే, యువత ఏమంటారు? యువత బండి సంజయ్ ఉండాలంటారా? యువత సంజయ్ అన్నే కావాలంటారు అన్న. ఇప్పుడు ఈ కాంగ్రెస్ వాళ్ళు ఏంటంటే కొంచెం వాళ్ళ డబ్బులు డబ్బులు మందు అవి ఇచ్చేసరికి మాకు ఈయన కావాలి అంటారు. కానీ బరాబర్ వాళ్ళు నిలబెట్టి ఆయన ఎందుకు కావాలని అడిగితే కూడా ఎవరి దగ్గర ఆన్సర్ ఉండదు. అంతే. అవునన్నా. మీరు అంతకుముందు అసెంబ్లీ ఎలక్షన్ లో బీజేపీకి వేసిరా? అవును, బీజేపీకి వేసిన అన్న.